ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. షుగర్ వ్యాధి వచ్చిన వారికి కొన్ని సంవత్సరాలు ఆ వ్యాధితో గడిపే కొద్దీ ముఖ్యంగా కంటి చూపు మసక రావటం కానీ, కంటిలో ఉండే రెటీనా డ్యామేజ్ అవటం కానీ, కొంతమంది నిదానంగా చూపును కోల్పోవటం కూడా జరుగుతూ ఉంటుంది. అలా కంటి చూపులో వచ్చే ఇలాంటి ఇబ్బందిని డయాబెటిక్ రెటినోపతి అని అంటారు. డయాబెటీస్ వచ్చిన వారిలో రెటీనాలో వచ్చే మార్పులు, ఇబ్బందులు కారణంగా చూపు తగ్గటాన్ని డయాబెటిక్ రెటినోపతి అని చెప్పబడుతుంది. షుగర్ వచ్చిన వారిని తీసుకుంటే 30% మందికి ఈ డయాబెటిక్ రెటినోపతి అనేది ఇప్పుడు ప్రస్తుతం అంతమందికి కనపడుతూ ఉన్నది. అసలు డయాబెటీస్ ఉన్న వారిలో మరి కంటి చూపు ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అనే విషయానికి వస్తే, మన శరీరంలో రక్తనాళాలే పోషకాలని, ఆక్సిజన్ అన్ని మోసుకెళ్ళటానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి, మార్గాల్లాగా, రోడ్డుల్లాగా. రక్తనాళాలు అనేవి రక్తంలో చక్కెర ఎక్కువ ఉన్నప్పుడు ఆ చక్కెర ప్రయాణించేటప్పుడు రక్తనాళాలు గట్టిపడతాయి, రక్తనాళాలు బిగుసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఆ చక్కెర వల్ల రక్తం కూడా చిక్కపడుతూ ఉంటుంది. ఈ చక్కెర వల్ల పెద్ద రక్తనాళాల్లో రక్త ప్రసరణ బాగానే జరుగుతుంది, కానీ సూక్ష్మమైన రక్తనాళాల్లో చిక్కని రక్తం చక్కెర వల్ల సరిగా చిక్కనైపోవటం వల్ల ప్రయాణం జరగదు. ఈ చక్కెర ఎక్కువ ఉండటం వల్ల కూడా రక్తనాళాలు కొంచెం మరి కుసించుకుపోవటం, హార్డ్ అయిపోవటం, సాగే గుణం కోల్పోవటం, ముడుచుకోవటం ఎక్కువ జరుగుతుంది. మరి కంటిలో సూక్ష్మమైన రక్తనాళాలు ఉంటాయి. మరి కంటి రెటీనాకి మరి పోషకాలని సప్లై చేసే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి నిదానంగా ముడుచుకుపోవటం, కుసించుకుపోవటం అట్లాంటి డయాబెటీస్ వల్ల జరుగుతూ ఉంటుంది. ఇలా కంటి రక్తనాళాల్లో రక్త ప్రసరణ డ్యామేజ్ అవ్వటం వల్ల మరి డయాబెటిక్ రెటినోపతి రావడానికి ఒక కారణం. మరి రక్త ప్రసరణ జరగకపోయేసరికి రెటీనా సెల్స్కి ప్రాణవాయువు కానీ, పోషకాలు కానీ ఇట్లాంటివన్నీ వెళ్ళవు కదా. కాబట్టి నిదానంగా సెల్స్ డ్యామేజ్ అవ్వటం జరుగుతుంది. రెండవ రకం ఏమిటంటే, రక్తనాళాలు ముడుచుకుని కుసించుకుపోయి రక్తం సరిగ్గా వెళ్ళట్లేదు కాబట్టి రెటీనా భాగానికి రక్త సరఫరా పునరుద్ధరణ చేయడానికి శరీరం పక్క నుంచి కొత్త రక్తనాళాలని తయారు చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ కొత్త రక్తనాళాలు డయాబెటీస్ ఉన్నందువల్ల సరిగా తయారు కావు. అవి రప్చర్ అవ్వటం కానీ, మరి ఇట్లాంటి డ్యామేజ్ అవ్వటం కానీ, సరిగా ఫామ్ అవ్వక డయాబెటీస్ వల్ల ఇబ్బందులు వస్తాయి. ఇటుంచి వెళ్ళదు, కొత్త రక్తనాళాలు సరిగా తయారు కావు. అందుకే 2 రకాలుగా రెటినోపతి రావడానికి కారణాలు కనపడుతూ ఉన్నాయి అన్నమాట. మరి డయాబెటీస్ రెటినోపతి అసలు ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది డయాబెటీస్ ఉన్న వారిని ఆలోచిస్తే, ఎవరికైతే షుగర్ వ్యాధి దీర్ఘకాలికంగా అంటే ఎక్కువ సంవత్సరాల నుంచి ఉందో వాళ్ళకు వచ్చే అవకాశం ఫస్ట్ ఉంటుంది. ఇక రెండవది, దీర్ఘకాలికంగా షుగర్ లేకపోయినా వచ్చి 2 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు అయినప్పటికీ ఈ ఉన్న 4-5 ఏళ్ళు షుగర్లో కూడా అన్కంట్రోల్డ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి కంటి రెటీనా బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కనపడుతుంటాయి. ఇది అన్కంట్రోల్డ్ డయాబెటీస్ వల్ల వచ్చే రిస్క్ అన్నమాట. ఇక మూడవది, డయాబెటీస్ ఉండి హై బీపీ ఉన్న వారికి కూడా రక్తనాళాలు ఎక్కువ డ్యామేజ్ అవుతాయి. హై బీపీ వల్ల రక్తనాళాలు గట్టిపడితే ముడుచుకుంటే సాగే గుణం ఉండదు. హై బీపీ వల్ల అసలే రక్తంలో చక్కెర ఎక్కువ అవడం వల్ల గట్టిపడి ముడుచుకుంటున్నాయి. హై బీపీ తోడైతే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. వీళ్ళకి డయాబెటిక్ రెటినోపతి రావడానికి హై బీపీ, షుగర్కి తోడవటం ఒక కారణం. నాలుగవది, డయాబెటీస్ ఎక్కువ కాలం నుంచి ఉండటంతో పాటు బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ ఇట్లాంటివి ఎక్కువ ఉండటం వల్ల కూడా మరి రక్తనాళాలు కొంచెం గట్టిపడటం, మూసుకోవటం ఎక్కువ జరుగుతుంటాయి. ఇన్ఫ్లమేషన్ ఎక్కువ డెవలప్ అయ్యి కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి. అందుకని వీళ్ళకి డయాబెటిక్ రెటినోపతి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఐదవది, డయాబెటీస్తో పాటు కొంతమందికి టొబాకో అలవాటు ఉంటుంది. సిగరెట్ కానీ, చుట్టలు కానీ ఇట్లాంటివి ఏమైనా వాడేవాళ్ళకి, వాళ్ళకు కూడా బ్లడ్ వెజల్స్ త్వరగా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఈ కారణాలతో డయాబెటిక్ రెటినోపతి రావడానికి అవకాశాలు ఎక్కువ కనపడుతూ ఉన్నాయి. మరి ఇది రాకుండా ఉండాలన్నా, వచ్చిన వారు తగ్గించుకోవాలన్నా విటమిన్ ఏ, అట్లాగే ల్యూటిన్, జియోగ్జాంథిన్ ఇట్లాంటి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలన్నమాట. ఇవి పాలకూర, ఆకుకూరలు ఇట్లాంటి వాటిలో బాగా ఎక్కువ ఉంటాయి. ల్యూటిన్, జియోగ్జాంథిన్ ఇట్లాంటివి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే క్యారెట్, బీట్రూట్ జ్యూస్ కూడా ల్యూటిన్, జియోగ్జాంథిన్ ఎక్కువ ఉంటాయి విటమిన్ ఏతో పాటు. అందుకని ఇవి ఎక్కువగా వాడుతుంటే డయాబెటిక్ రెటినోపతి రాకుండా రక్షించడానికి ఆ బ్లడ్ వెజల్స్ని కాస్త
బీట్రూట్ లాంటివి వాడితే నైట్రిక్ యాసిడ్ ప్రొడక్షన్ బాగా పెరిగి డైలేట్ అవుతాయి అన్నమాట. బ్లడ్ సప్లై బాగా పెరుగుతుంది. మెయిన్గానండి డయాబెటిక్ రెటినోపతి సాల్ట్ లేకుండా తింటే అస్సలు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రానే రాదు. కంటి రక్తనాళాలకి సూక్ష్మమైన వాటికి ఎక్కువ నష్టం కలిగించేది సాల్ట్. కాబట్టి సాల్ట్ని ఎంత తగ్గించగలిగితే అంత మంచిది. వండకుండా న్యాచురల్ ఫుడ్ని, రా ఫుడ్ని ఎంత ఎక్కువ తీసుకుంటే మీ కంటి చూపుని డయాబెటీస్ డ్యామేజ్ చేయకుండా రక్షించుకోవడానికి అవకాశం కలిగిస్తుంది. మరి ఈ డయాబెటిక్ రెటినోపతి ఉన్నవారు కానీ లేనివారు రాకుండా చేసుకోవడానికి కాస్త ఎలా లైఫ్ స్టైల్ ఉంటే మంచిదో డైట్ ప్లాన్ ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఉదయం పూట డయాబెటీస్ ఉన్న వారికి ఒక క్యారెట్, కొంచెం బీట్రూట్, 2 టమోటాలు, ఒక కీరా దోసకాయ ఇట్లాంటివి వేసుకుని గ్రైండ్ చేసి 250-300 ml జ్యూస్, 1 స్పూను 2 స్పూన్లు తేనె వేసుకుని నిమ్మరసం పెట్టుకు త్రాగితే మంచిదన్నమాట. ల్యూటిన్, జియోగ్జాంతిన్, విటమిన్ ఏ, ఈ 3 మెయిన్ అవసరం, అవి బాగా ఉంటాయి ఇందులో. ఇలా త్రాగండి. ఈ జ్యూస్కి షుగర్ పెరగదు. ఈ జ్యూస్ తాగిన 45 minutes తర్వాత న్యాచురల్ డైట్ కొద్దిగా స్ప్రౌట్స్ 2 రకాల మొలకలు తీసుకోండి. అందులో దానిమ్మ గింజలు, కొంచెం యాపిల్ మొక్కలు ఇట్లాంటివి కొంచెం కలుపుకోండి. కావాలంటే కొంచెం లడ్డుల్లో వేసే కిస్మిస్లు ఒక 5-6-10 అట్లా, పండు ఖర్జూరం 1-2 తీసుకుని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి ఇందులో కలిపేయండి. తీగా పుల్లగా మొలకలు ఉంటాయి, ఈజీగా వెళ్ళిపోతాయి. 1-2 ఖర్జూరాలు షుగర్ ఏం పెరగదా మీకు. ఇలాంటి కాంబినేషన్లో బ్రేక్ఫాస్ట్ తిని ఏదైనా బొప్పాయి, కర్బూజా లాంటి ఫ్రూట్స్ కడుపు నిండా తినేసేయండి. ఇది మార్నింగ్ టైం చాలా మంచిదన్నమాట. ఇక మధ్యాహ్నం పూట ఆకుకూరలు కంపల్సరీ పప్పు వేసి వండుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ ఆకుకూరలు తినండి. పాలకూర లాంటివి కూడా కాంబినేషన్ అన్నిట్లో వేయండి. ఇక 1 పుల్క 2 పుల్కాలు, అసలు అన్నం తినకండి. మిలెట్స్ అన్నం కూడా వద్దు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువైతే షుగర్ ఇంకెక్కువ అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువైతే చిక్కబట్టడం, రక్తనాళాలు డ్యామేజ్ అవటం అన్నిట్లో స్టార్ట్ అవుతుంది. అందుకని 1 పుల్క 2 పుల్కాలు మల్టీగ్రెయిన్ పిండితో చేసుకుని కూరలు చప్పగా వండుకుని 1/2 kg 3/4 kg కూరలు పెట్టుకుని అట్లా తినండి. హై ఫైబర్ డైట్, లో కార్బ్ కర్రీస్ వల్ల డయాబెటీస్ వెంటనే కంట్రోల్లోకి వచ్చేస్తుంది. రైస్ మానేస్తే చాలు, వారం రోజులు 5-6 రోజుల్లో కంట్రోల్లోకి ఉంటుంది అన్నమాట బ్లడ్ షుగర్. ఇలా మధ్యాహ్నం తీసుకోండి. సాయంకాలం 5ంటికి కొబ్బరి నీళ్ళు ఏమైనా త్రాగండి. 6:30-7 గంటలకల్లా నానబెట్టిన ఎండు విత్తనాలు, పుచ్చగింజల పప్పు, గుమ్మడి గింజల పప్పు, పొద్దుతిరుగుడు పప్పు, ఇంకా డబ్బులకి ఇబ్బందులు అయితే బాదం పప్పు, వాల్నట్స్ ఇట్లాంటివి ఏమైనా రకాలు కొద్దిగా ఇట్లా 4-5 రకాల విత్తనాలను ఉదయం నానబెట్టుకుంటే 7-8 గంటలు నానిన తర్వాత ఆ గింజలు సాయంకాలం తీసుకుని చక్కగా వాటిని ఏదైనా కావాలంటే 1 ఎండు ఖర్జూరం 2 ఎండు ఖర్జూరాలు నంచుకుంటూ చిన్న చిన్న ముక్కట్లు నంచుకుంటే ఈజీగా తినేయగలుగుతారు. వాటికి షుగర్ అంత ఇబ్బంది ఏముండదు, 1-2 వాడుకుంటే. అలా తినేసి జామకాయలు, ఇట్లా ఏదన్నా కర్బూజా, రేక్కాయలు ఇలాంటి ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువగా డిన్నర్ న్యాచురల్ ఫుడ్ అయితే మంచిది. అంటే మీకు 20-30 ఏళ్ళు షుగర్ గడిచినా కానీ మీ కంటి చూపు మాత్రం డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి ఇలాంటి న్యాచురల్ డైట్, సాల్ట్ లేని ఆహారాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఎంత సాల్ట్ని రెస్ట్రిక్ట్ చేయగలిగితే అంత మంచిది. అందుకని చూపు డయాబెటిక్ రెటినోపతి వల్ల మీకు డ్యామేజ్ అయినా మళ్ళీ రికవర్ చేసే రక్తనాళాలు మళ్ళీ మంచిగా తయారై కొత్త హెల్దీగా ఫామ్ అవడానికి ఈ డైట్ ఉపయోగపడుతుంది. 3-4 months మీరు ఫాలో అయ్యి చూడండి, కంటి చూపు ఎంత మెరుగవుతుందో మీరు గమనించుకోండి, ఆశ్చర్యపోతారు. అందుకని బాగా మసక కనపడే వారికి కూడా మళ్ళీ నార్మల్ విజన్ రావటం మేము ఎంతోమందిలో గమనించడం జరిగింది అనమాట. అందుకని డయాబెటిక్ రెటినోపతికి చక్కటి పరిష్కారం న్యాచురోపతి డైట్ హ్యాబిట్స్ మరి బాగా ఆచరిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.